భీమవరం నియోజకవర్గంలో భీమవరం మార్కెటింగ్ యార్డ్కి సంబంధించిన అధ్యక్ష పదవిని ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్స్ కోటాలో ఎస్టీ మహిళలకు కేటాయించడం జరిగింది. మరి ఒక్క రోజులోనే ఎస్టీ మహిళలకు కేటాయించినందుకు సంతోషిస్తున్న సమయంలో వెంటనే దాన్ని ఓసీ మహిళగా మార్చడం జరిగింది. దీనిపై ఈరోజు భీమవరం అంబేద్కర్ భవన్లో ఎస్టీ కులస్తులంతా కూడా సమావేశమయ్యి వారికి జరిగిన అన్యాయం గురించి చర్చించడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రిజర్వేషన్స్ అయితే మీరు ఎవరు కోరకుండానే ఈ నియోజకవర్గంలో మార్కెటింగ్ యార్డ్ని మరి ఎస్టీ మహిళకి కేటాయించమని ఎవరు కోరారు, దాన్ని మార్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ కులస్తులు మైనారిటీలు అందరికీ కూడా సమాన ప్రాధాన్యత కల్పిస్తూ గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలోని మార్కెటింగ్ యార్డులు అన్నింటిలోనూ వారికి ప్రాధాన్యత కల్పించడమే కాకుండా 50% మహిళలకు ప్రాధాన్యత కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి 50% మహిళలకు కేటాయించారు. ఈరోజు ప్రభుత్వం వచ్చాక మహిళలకి ఈ పదవుల్లోనే కాదు, రక్షణ లేకుండా పోయి మరి ఉప్పాల హారిక గారి మీద దాడి, నగర ఎమ్మెల్యే రోజా గారి మీద అంచులు వ్యాఖ్యలు చేసిన అక్కడ ఎమ్మెల్యే మాటలు, ఇవన్నీ చాలా సిగ్గుపడాల్సిన విషయాలుగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళకి ఎంత గౌరవం పెరిగింది, మహిళకి ఎంత రక్షణ కల్పించారు. ఆయన నామినేటెడ్ పదవుల్లో కూడా 50% ఇచ్చి మహిళ ఘనతని పెంచితే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎందుకు అన్యాయం జరుగుతుంది? మీరు కోరేది ఏంటంటే భీమవరం నియోజకవర్గంలో వెంటనే మరి ఓసీ మహిళగా ఇక్కడ రిజర్వేషన్ మార్కెటింగ్ యార్డ్లో మార్చి ఒక వ్యక్తిని ప్రకటన చేశారు కాబట్టి దాన్ని మీరు సమర్థిస్తూ కొన్ని ఇక్కడ అన్యాయం జరిగినా కూడా జిల్లాలో ఎక్కడో ఒక చోట మాకు కేటాయించండి, మాకు న్యాయం చేయండి అని మీరు కోరడం జరిగింది. మరి అది కూడా సమంజసంగానే ఉంది. సమప్రాధాన్యత ఇవ్వాలి అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్ని కులాలకి ప్రాధాన్యత ఇస్తూ అందరికీ సమన్యాయం చేశారో, అలాగే 50% మహిళలకు కేటాయిస్తూ మహిళలకు నామినేటెడ్ పద్ధతిలో ఉన్నతిని కల్పిస్తూ సంచిత స్థానం కల్పించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరింత ప్రాధాన్యత ఇస్తారు. ఆయనపై నమ్మకంతో పనిచేయండి. ఈరోజు మీకు జరిగిన అన్యాయానికి మీ వెంట మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఉంటాము, మీ పోరాటం మీరు చెయ్యండి అని చెప్పి వారికి మేమంతా కూడా అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. మరి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రతి వర్గానికి కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం.